యాక్చువల్‌గా ఈ నోట్స్ అనేది మనకు ఎస్ సార్ టెలిగ్రామ్‌లో షేర్ చేశారు. ఒకసారి ఇప్పుడు మనం ఇంపార్టెంట్ మానిటరీ లిమిట్స్ ఒక 5-10 మినిట్స్‌లో కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రిబేట్ అంటుండు. రిబేట్ అంటే ఎవరికొస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ రిబేట్ అనేది ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ హెచ్‌యుఎఫ్‌కి వస్తదనమాట. ఓకేనా? ఫస్ట్ రిబేట్ ఎవరికి వస్తుంది? ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఇండివిజువల్ అండ్ హెచ్‌యుఎఫ్‌కి రిబేట్ వస్తుంది. ఆ రిబేట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉంటుంది, డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉంటుంది, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఉంటుంది. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 5 lakhs అనేది ఇన్కమ్ ఉండాలి. అప్ టు 5 lakhs ఇన్కమ్ ఉంటే 2,500, 12,500 ఆర్ 12,500 ఆర్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ అనేది రిపీట్ వస్తుంది. అదే న్యూ రెజ్యూమ్ అంటే నథింగ్ న్యూ రెజ్యూమ్ అంటే డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో 25,000 డబల్ 25,000 ఆర్ ట్యాక్స్ విచ్ ఎవర్ ఇస్ లోవర్ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అనమాట. జనరల్గా ఏంటంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఏ సెక్షన్స్ చెప్తాయి? ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సెక్షన్ 40A3 ఏం చెప్తుందంటే 40A3 ఏం చెప్తుందంటే మోడ్ ఆఫ్ పేమెంట్ అనేది ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారానే చేయాలి, ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సిస్టమ్ ద్వారానే చేయాలి, యూపీఐ ద్వారానే చేయాలి, ఎన్ఈఎఫ్టీ ద్వారా చేయాలి, ఆర్టీజీఎస్ ద్వారా చేయాలి, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ద్వారా చేయాలి, అకౌంట్ పే చెక్ అకౌంట్ పే చెక్ ద్వారానే చేయాలి, అకౌంట్ పే చెక్ ద్వారానే చేయాలి. ఇన్ ఏ పర్సన్ టు ద పర్సన్ ఒకటే పర్సన్కి ఇన్ ఏ డే ఒకటే డేలో మోర్ దెన్ 10,000 అనేది జనరల్గా ఇయర్స్ నాట్ అంటే క్యాష్ దీంట్లో ఇవ్వచ్చు. అయితే క్యాష్లో అలౌడ్ లేడు. బేరర్ చెక్ ఈజ్ నాట్ అలౌడ్, క్రాస్ చెక్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకేనా? బేరర్ చెక్ ఈజ్ నాట్ అలౌడ్, క్రాస్ చెక్ ఈజ్ నాట్ అలౌడ్. ఓకేనా? ఇది క్యాష్ లెక్క ట్రీట్ అవుతుంది. ఓకేనా? క్యాష్ లెక్క ట్రీట్ అయిపోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే మోర్ దెన్ 10,000 అనేది జనరల్లీ ఓన్లీ దీనికే అలౌడ్. యూపీఐ, ఎన్ఈఎఫ్టీ, ఇది ఆర్టీజీఎస్. ఓకే, ఇన్ సింగిల్ ట్రాన్సాక్షన్. ఓకే, అదే ఇన్ కేస్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్ 35,000 పర్ మంత్. 35,000 పర్ మంత్ కాదు, పర్ డే. 35,000 పర్ డే. ఓకేనా? మోర్ దెన్ ఎక్సెస్ అనమాట. ఈవెన్ అప్ టు 10,000 ఉన్నా కానీ యాక్సెప్టెడ్. మోర్ దెన్ 10,000 ఉంటే డిసలౌడ్. ఓకేనా? ఇన్ ద కేస్ ఆఫ్ ద రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే అప్ టు 50,000. ఓకేనా? మూడు క్యాష్ లిమిట్స్. ఒకటి 10,000, ఒకటి 35,000, ఒకటి ఎంప్లాయీస్. ఇంకోటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్ కేస్, మెజారిటీ పీజీపీలో అడ్జస్ట్మెంట్స్లో కవర్ అవుతుంది. ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఒక ప్రీవియస్ ఇయర్ 24-25, ప్రీవియస్ ఇయర్ 24-25 అండ్ 25-26 నువ్వు ఏం చేస్తున్నావు అంటే 25-26లో ప్రీవియస్ ఇయర్ 25-26లో మోర్ దెన్ ఎక్స్పెండిచర్ 12,000 ఇక్కడ క్యాష్లో పే చేసినావు. అలౌడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఆన్ అక్రూవల్ బేసిస్. అరే నీకు అలౌ చేస్తారు 12,000 అనేది, ఇయర్ 2,000 అనేది యాడెడ్ బ్యాక్ అవ్వకుండా డెబిట్ అయిపోతుంది, మైనస్ అయిపోతుంది ఈ ఇయర్. ఈ ప్రొవిజన్ ప్రకారం అలౌడ్ ఆన్ అక్రూవల్ బేసిస్. ఈవెన్ దో పేమెంట్ అంటే నథింగ్ బట్ ఈవెన్ దో క్యాష్ బేసిస్ చేసినా కానీ లేటర్ ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఒక నిమిషం అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎక్స్పెన్సెస్ అలౌడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ అక్రూవల్ బేసిస్, లేటర్ paid in cash and cross check is disallowed where the expenditure is 10,000 అనే మోర్. ఈ ప్రొవిజన్ ఏంటంటే ఇంతకుముందు చెప్పినదంతా అదంతా లైట్ తీసుకుంటూ వదిలేసేయండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే వీడు ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్లో 24-25లో అండ్ 24-26లో ఈ ఇయర్లో అక్రూవల్ బేసిస్లో అలో చేశారు. ఎక్స్పెన్సెస్ అక్రూవల్ బేసిస్లో అలో చేశారు కానీ అలో బేసిస్ అంటే మోర్ దెన్ 10,000 అనేది ఎగ్జాంపుల్ మోర్ దెన్ 10,000 అంటే 12,000 అలో చేసేసారు అనమాట. పిఎల్ అకౌంట్లో మైనస్ అయిపోయింది. కానీ లెటర్ నువ్వు క్యాష్ పే చేసినావు అనుకో, లెటర్ అనేది క్యాష్ పే చేసేసినావు అనుకో, క్రాస్డ్ కానీ క్యాష్ పే చేసినావు అనుకో, డిజాలౌడ్ వేర్ ఎంతైతే ఏదైతే లాస్ట్ టైం అలో చేశారు కదా అది డిజాల్వ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఈ ప్రొవిజన్ అనేది ఇంకోసారి ముందు వెళ్ళినాక ఫుల్ క్లారిటీగా చూద్దాం. ముందు పీజీపీ అడ్జస్ట్మెంట్లో వద్దు. ఇది ఏంటంటే మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే అదర్ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఉంటారు. నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎవరెవరు వస్తారో ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూద్దాం. ఇందుకు ఎగ్జాంపుల్లో మనం చూసింది నథింగ్ బట్ 40A3 చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. వీడు ఏమంటున్నాడు అంటే ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఇక్కడ చూసుకుంటే ఇఫ్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ ఎక్స్పెండిచర్ ఎక్స్పెండిచర్ చేసాం 30,000 ఇంకర్ చేసింది ఎక్స్ లిమిటెడ్ అనేది 4 క్యాష్ పేమెంట్స్ అనేది 8,000 ఉంది ఆన్ ఎ పర్టికులర్ డే టు ఒకటే పర్సన్కి ఇచ్చింది. ఆన్ మార్నింగ్ 1 10 AM, 12 PM, 3 PM, 6 PM. ద ఎంటైర్ ఎక్స్పెండిచర్ 32,000 డిజాల్వ్డ్. ఎందుకు? అరే ఈవెన్ దో రా బై ఒక సింగిల్ పర్సన్కి నువ్వు పే చేస్తున్నా 10,000 ఎక్సైడ్ అవుతుంది కదా. సింగిల్ పర్సన్ చేస్తున్నావు, సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తున్నావు, 10,000 ఎక్సైడ్ అవుతుంది కాబట్టి ఈవెన్ 10,000 ఎక్సైడ్ అవుతుంది కాబట్టి అది డిసలౌడ్ అయిపోతుంది. 40A3 ప్రకారం డిసలౌడ్ అయిపోతుంది. ఓకేనా? ఇది నార్మల్ ప్రొవిజన్ అది 10,000 ప్రొవిజన్ అనేది వాడు ఏం చెప్తాడంటే ఆ 10,000 అనేది అలౌడ్ ఇన్ ద కేస్ ఆఫ్ ద పేమెంట్ టు ద ఆర్బీఐ కానీ సేమ్ ఆర్బీఐ వేర్ ద పేమెంట్ ఈస్ మేడ్ టు ద ఆర్బీఐ కానీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కోఆపరేటివ్ సొసైటీ కానీ ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీ కానీ ఆ తర్వాత గవర్నమెంట్కి పే చేసినా కానీ ఒకటి ఇక్కడ
ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ ట్రేడర్కి పే చేసినాం అనుకో, అగ్రికల్చర్కి పే చేసినా కానీ అలౌడ్. ట్రేడర్కి రాదు కింద ఒక అడ్జస్ట్మెంట్ ఉంటుంది అనమాట. ట్రేడర్కి రాదు. ఓకే, ఫిషింగ్ ప్రోడక్ట్, హార్టికల్చర్ వాళ్ళకే వస్తుంది. ఇదంతా ప్రొడ్యూసర్. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మిడిల్ మ్యాన్ అనేది నాట్ కవర్డ్. ఓకేనా, ప్రొడ్యూసర్కి మాత్రమే వస్తుంది, బ్రోకర్కి ట్రేడర్కి కూడా రాదు. ఓకేనా, హౌఎవర్ ద ఎక్సెప్షన్ ఈజ్ నాట్ అవైలబుల్. ద పేమెంట్ ఈస్ మేడ్ టు ద ఫిష్ ప్రోడక్ట్ హూ ఇస్ నాట్ ప్రూవెన్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ఈజ్ ఓన్లీ ద ట్రేడర్. ఓకేనా, మిడిల్ మ్యాన్కి కూడా రాదు, అదర్ మిడిల్ మ్యాన్ కూడా రాదు. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ వీడు ఏమంటుండంటే ఇక్కడ వేర్ ఎనీ పేమెంట్ పేడ్ టు ద ఎంప్లాయీ ఆర్ అసెసీ ఇన్ ద కేస్ ఆఫ్ రిటైర్మెంట్ కానీ రిటైర్మెంట్ కానీ రెసిగ్నేషన్ కానీ డిశ్చార్జ్ చేసేటప్పుడు వానికి మోర్ దెన్ 50,000, అది అప్ టు 50,000 ఎక్సీడ్ అవ్వకు, డస్ నాట్ ఎక్సీడ్ 50,000 వాళ్ళకు కూడా పేమెంట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఇంకో కేసు ఉంటుంది అనమాట. ఇంకో కేసు ఏంటంటే ఎవరికి మనం పేమెంట్ కూడా చేయొచ్చు. ఒకవేళ టెంపరీలీ పోస్టెడ్ ఫర్ కంటిన్యూస్ 15 days కానీ మోర్ ఎక్కువ ఉంది అనుకో, 15 days మరి అదర్ దెన్ ద నార్మల్ ప్లేస్ ఆఫ్ బిజినెస్. అంటే నేను ఎగ్జాంపుల్ నువ్వు ఫ్యామిలీ టూర్కి, బిజినెస్ టూర్కి వెళ్ళారు, మోర్ దెన్ 15 days వెళ్ళారు. అయితే వాళ్ళకి పేమెంట్ చేసినాం అనుకో, అలౌడ్ అనమాట. అంటే అలౌడ్, వాళ్ళకి క్యాష్లో పేమెంట్ చేయొచ్చు. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే అసలు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరెవరికి మెయింటైన్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరెవరు మెయింటైన్ చేయాలి. నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ అంటే ఎవరెవరు వస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్లో వీళ్ళందరూ వస్తారు. నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎవరెవరు వస్తారంటే యాక్టర్ వస్తాడు, కెమెరామెన్ వస్తారు, డైరెక్టర్ వస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ వస్తాడు, ఆర్ట్ డైరెక్టర్, డాన్సర్, ఎడిటర్, ఆ తర్వాత ప్రొఫెషనల్స్ వీళ్ళందరూ ఎవరెవరు వస్తారంటే ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ ఆల్ లీగల్ ప్రొఫెషన్ వస్తుంది, మెడికల్ వస్తుంది, ఇంజనీరింగ్ వస్తుంది, ఆర్కిటెక్చర్ వస్తారు, అకౌంటెన్సీ వస్తారు, టెక్నికల్ కన్సల్టెంట్ వస్తారు, ఇంటీరియర్ డెకరేటర్ వస్తారు, అదర్ ప్రొఫెషనల్స్ వస్తారు. ఆ తర్వాత వీళ్ళు ఏంటంటే నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఇక్కడ చూసుకుంటే నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ వీళ్ళు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి గ్రాస్ రిసిప్ట్స్ మోర్ దెన్ 1.5 lakhs దాటాలి. ఓకేనా, మోర్ దెన్ 1.5 lakhs దాటింది అనుకో. ఇక్కడ నువ్వు చూసుకుంటే ఒకవేళ న్యూ బిజినెస్ ప్రిస్క్రైబ్ ప్రొఫెషనల్స్లో వీళ్ళు ఏంటంటే గ్రాస్ రిసిప్ట్స్ మోర్ దెన్ 1.5 lakhs దాటాలి ఇన్ ఆల్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్. లాస్ట్ 3 yearsలో అయితే ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఉంటుంది, న్యూ బిజినెస్ ఉంటుంది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళది ఒకవేళ గ్రాస్ రిసిప్ట్స్ మోర్ దెన్ 1.5 దాటాలి ఆల్ ద ప్రీవియస్ ఇయర్స్. ఒకవేళ నెక్స్ట్ ఒక కొత్త బిజినెస్లో వాళ్ళు దాటుతుంది అనుకో, లాస్ట్ ప్రొసీడింగ్ ఉండదు కాబట్టి ఒకవేళ ఇఫ్ ద ప్రొఫెషన్ ఈజ్ న్యూలీ సెటప్ అయితే గ్రాస్ రిసిప్ట్స్ అనేది ఒకవేళ లైక్లీ టు బీ అంటే క్రాస్ అయ్యే ఛాన్స్ ఉందనుకో, వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి. జనరల్లీ 1.5. ఒకవేళ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అదర్ ఏమేమి బుక్స్ మెయింటైన్ చేయాలి. క్యాష్ బుక్ మెయింటైన్ చేయాలి, జనరల్ లెడ్జర్, క్యాష్ బుక్, జనరల్, ఆ తర్వాత లెడ్జర్, ఆ తర్వాత కార్బన్ కాపీ ఆఫ్ ద రిసిప్ట్స్ ఇష్యూడ్ ఇన్ ద నంబర్, ఇదంతా మెయింటైన్ చేయాలి. ఒరిజినల్ బిల్స్. ఇప్పుడు ఏంటంటే నార్మల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ మెయింటైన్ చేయాలి. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బి మెయింటైన్ అయితే ప్లేస్ వేర్ బిజినెస్ ఎక్కడ క్యారీ అయితే అక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేటోడు సిబిడి డేస్ పవర్ టు ప్రిస్క్రైబ్ అంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కూడా యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మినిమం 6 years మెయింటైన్ చేయాలి. ఇది ఎంసీక్యూస్ రావచ్చు. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది మినిమం 6 years మెయింటైన్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు నువ్వు చూసినావు అనుకో, ఇప్పుడు ఒక క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక వినోద్ అనేటోడు ఉన్నాడు. వినోద్ ఈజ్ క్యారింగ్ ద ప్రొఫెషన్ ఆఫ్ ఫిలిం ఆర్టిస్ట్ ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎగ్జిస్టింగ్ బిజినెస్ కాబట్టి ఇన్ ఆల్ ఆఫ్ ద ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ 1.5 దాటిందా లేదా చెక్ చేసుకోవాలి. వెదర్ ఈ అప్లికేషన్ టు మెయింటైన్. ఇక్కడ మనం చూసుకుంటే ఎవ్రీ పర్సన్ క్యారింగ్ ఆఫ్ ద బిజినెస్ నోటిఫైడ్ అదే గజెట్ ప్రకారం చూసుకుంటే టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎనీ అదర్ డాక్యుమెంట్స్. ఓకే, ఏ రూల్ ఎఫ్ ప్రకారం ఏంటంటే నోటిఫైడ్ ప్రొఫెషనల్ అంటాడు ఇన్ ఆల్ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 1.5 దాటాలి. అయితే ఇక్కడ ఏంది దాటిందా న్యూ ప్రొఫెషన్ అయితే 1.5. ఇన్ ద ప్రజెంట్ కేస్ వినోద్ ఈజ్ క్యారింగ్ ద ఫిలిం ఆర్టిస్ట్ సిన్స్ ఇస్ గ్రాస్ డస్ నాట్ ఎక్సెడ్ అవ్వలే కదా. ఇక్కడ చూసుకుంటే 1.5 ప్రతిదానికి దాటలే అంటే ఆల్ అన్నాడు కదా, ఆల్ కండిషన్స్ దాటలే కాబట్టి నాట్ రిక్వైర్డ్. ఇక్కడ ఆన్సర్ చూసుకున్నాం అనుకో, ఆన్సర్ వీడేమంటాడు ఈజ్ నాట్ ఎక్సెడెడ్ ఇన్ ఎనీ ఫైనాన్షియల్ ఇయర్, ఈజ్ నాట్ అదే నథింగ్ బట్ ఈజ్ నాట్ అవసరం లేదు. హౌవర్ యూ రిక్వైర్డ్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఏబుల్ టు కంప్లీట్. ఒకవేళ వాడు మెయింటైన్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఓకేనా, ఇది నార్మల్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే అదర్ దెన్ ద నోటిఫైడ్ ప్రొఫెషనల్స్లో మనం కవర్ అయిపోతాం. ఈ ఎగ్జాంపుల్ లైక్ ఎవరు ఉంటారంటే ఒకవేళ మెయింటెనెన్స్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ బై అదర్ దెన్ ద నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నాయి. ఓకే, ఇన్ ద కేస్ ఆఫ్ ద ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయింది, అదర్ దెన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ అయింది. ఇన్ ద కేస్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయితే గ్రాస్ రిసీట్స్ కాదు, ఇన్కమ్ అనేది 2.5 lakhs ఎక్కువ ఉండాలి. 2.5 lakhs ఉండాలి. ఇక్కడ చూసుకున్నాం అనుకో, బిజినెస్ అది ప్రొఫెషన్ అయిపోయింది కదా. ఇక్కడ బిజినెస్లో చూసుకుంటే బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో చూసుకుంటే ఇక్కడ మనం వీడు ఏమంటాడు బిజినెస్లో ఎనీ అంటే ఇక్కడ చూసుకుంటే 2.5 ఇన్కమ్ వచ్చేసి 2.5 దాటాలి. ఇన్కమ్ వచ్చేసి 2.5 దాటాలి. టర్న్ ఓవర్ వచ్చేసి 25 lakhs ఉండాలి. ఇది ఎనీ వన్ ఆఫ్ ద ప్రీస్. ఇక్కడ ఎనీ వన్ అంటుండు. ఓకేనా, ఎనీ వన్ అంటుండు.
ఆ తర్వాత న్యూలీ సెటప్ బిజినెస్ అయితే 2.5 ల్యాక్స్. సేమ్ అక్కడిక్కడ డిఫరెన్స్ ఏం లేదు. 2.5 ల్యాక్స్ 10 ల్యాక్స్ అని ఉంటుంది ఇక్కడ. 10 ల్యాక్స్ న్యూలీ సెటప్ బిజినెస్ అయితే. ఒకవేళ వేరే అదర్ దెన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఉంటే వేరే. ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఉంటే ఓకే. అదర్ దెన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఉంటే ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఉందనుకో ఏం చేయాలంటే గ్రాస్ రిసీట్స్ అనేది 2.5 ల్యాక్స్. అదే టర్న్ ఓవర్ వచ్చేసి 25 ల్యాక్స్ ఉంటుంది. అదర్ దెన్ ఇండివిజువల్ హెచ్ఎఫ్ ఉందనుకో 1.2 వీళ్ళకి ఓకేనా, వీళ్ళకి ఎక్కువ ఉంది, లిమిట్ ఎక్కువ ఉంది ఓకేనా. వీళ్ళు ఏంటంటే 1.2, ఆ తర్వాత టోటల్ టర్న్ వచ్చి 10 ల్యాక్స్. దీనికంటే తక్కువ చూపించాలనుకుంటే ట్యాక్స్ ఆడిట్ చేయాలి పక్క. ఒకవేళ ఇది ఎంసీక్యూస్ రావచ్చు. ఇక్కడ ఏంటంటే ఫెయిల్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ద పర్సన్ ఈజ్ ఫెయిల్ టు మెయింటైన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది డాక్యుమెంట్స్ అయితే జాయింట్ కమిషనర్ అండ్ ఎబో అనేటోడు పెనల్టీ వేయవచ్చు ఓకేనా. 271A కింద 25,000 పెనల్టీ వేయచ్చు ఓకేనా. ఓకే, ఇది నార్మల్గా ఇప్పుడు మనం జస్ట్ రివిజన్ చేసుకున్నాం. రివిజన్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరెవరు మెయింటైన్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎవరు మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం వేసుకున్నాం అనుకో గ్రాఫ్ లైట్గా. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలి, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అనేది ఎవరు మెయింటైన్ చేయాలంటే ఐదర్ ఇండివిజువల్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఎవరు మెయింటైన్ చేయాలంటే ఎవరు 2 కేసెస్ ఉంటుంది. ఒకవేళ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ అయితే ఎవరు, నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఏంది, అదర్ దెన్ నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఎవరు. నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ ఏంటంటే నువ్వు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయి. ఎప్పుడంటే 2.5 ల్యాక్స్ అనేది టర్న్ ఓవర్ దాటాలి. టర్న్ ఓవర్ కాదు, ఇది గ్రాస్ రిసీట్స్ దాటాలి. మోర్ దెన్ 25 ల్యాక్స్ అనేది ఇది ఏంటంటే మోర్ దెన్ 25 ల్యాక్స్. ఇది నోటిఫైడ్ ప్రొఫెషనల్స్. ఇక్కడ చూసుకున్నాం అనుకో ఇగో 25 ల్యాక్స్ ఇన్ కేస్ ఆఫ్ ద నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ కాదు ఇది నార్మల్గా బిజినెస్ కేసులో ఓకేనా. నోటిఫైడ్ ప్రొఫెషనల్స్ కాకుండా బిజినెస్ ప్రొఫెషనల్స్ చూసుకుంటే బిజినెస్ ప్రొఫెషన్స్లో గ్రాస్ రిసీట్స్ 25 ల్యాక్స్ దాటాలి. గ్రాస్ టర్న్ ఓవర్ వచ్చేసి 25 ల్యాక్స్ దాటాలి. గ్రాస్ రిసీట్స్ 2,50,000 దాటాలి. ఇది నార్మల్ ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్ కేసులో. అదర్ దెన్ ఇండివిజువల్ అండ్ హెచ్ఎఫ్ కేసులో ఏమైందంటే 1.5 ల్యాక్స్ దాటాలి, 10 ల్యాక్స్ అనేది టర్న్ ఓవర్ ఉండాలి. నోటిఫైడ్ ప్రొఫెషనల్ కేసులు ఏంటంటే 1.5 ల్యాక్స్ ఉండాలి ఇన్ ఆల్ ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ ఓకేనా. ఇక్కడ ఒకవేళ బుక్స్ ఆఫ్ అకౌంట్ మెయింటైన్ చేయాలి 25,000 పెనాల్టీ పడుతుంది ఓకేనా. ఇప్పుడు ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ట్యాక్స్ ఆడిట్ ఎవరెవరికి అప్లికబుల్ అది ముందుకెళ్ళాక చూద్దాం ఓకేనా. ఇది అయిపోయింది కదా, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఎవరెవరు మెయింటైన్ చేయాలి. ఇంపార్టెంట్ క్యాపిటల్ గెయిన్స్లో ఏంటంటే ఇది ముందు వెళ్ళినాక డిస్కస్ చేద్దాం. క్యాపిటల్ గెయిన్స్లో ముందు ట్యాక్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేద్దాం అసలు ఏంద్ర అనేది గిఫ్ట్ ప్రొవిజన్ డిస్కస్ చేద్దాం. గిఫ్ట్ ఏంటంటే ఫస్ట్ ఏంటంటే గిఫ్ట్ ప్రొవిజన్లో డిస్కస్ చేస్తే ఎంఎంఐ అనమాట. మూవబుల్ ప్రాపర్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవబుల్ ప్రాపర్టీ, మనీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మనీ ఉందనుకో, మనీ మోర్ దెన్ మనీ అంటే మనీ ఒకవేళ ఫ్రీ వచ్చిందనుకో, ఫ్రీ అంటే వితౌట్ కన్సిడరేషన్ ఎవరైనా మనీ ఇచ్చారనుకో ఎంటైర్ మోర్ దెన్ 50,000 కంటే ఈవెన్ 1 రూపీ ఎక్కువ ఇచ్చినా ఎంటైర్లీ ట్యాక్సబుల్ ఓకేనా. ఒకవేళ ప్రాపర్టీ ఉందనుకో, ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్ ఇన్ఎడిక్వేట్ అంటే నువ్వు ఫ్రీగా ఇస్తారు ప్రాపర్టీ వితౌట్ కన్సిడరేషన్. ఫెయిర్ మార్కెట్ వాల్యూ ప్లస్ అండ్ డిఫరెన్స్ అనేది ఇన్ఎడిక్వేట్ కన్సిడరేషన్ ఏదైతే ఉందో అది మోర్ దెన్ 50,000 ఉంది, ప్లస్ డిఫరెన్స్ అనేది మోర్ దెన్ 50,000 అంటే ఫెయిర్ మార్కెట్ వాల్యూ ప్లస్ కన్సిడరేషన్ అనేది మోర్ దెన్ 50,000 ఉందనుకో, అది మీ ప్రాపర్టీ కేసులో అయితే అది గిఫ్ట్ కింద ట్యాక్సేషన్ అవుతుంది. ఒకవేళ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఉంది వితౌట్ కన్సిడరేషన్ ఫ్రీగా ఇచ్చేస్తున్నావు, చెక్ ద ప్రాపర్టీ వైజ్ చూడాలి, ఇది అగ్రిగేట్గా చూడాలి, ఇండివిజువల్ వైజ్ కాదు, అగ్రిగేట్గా చేసి చూడాలి ఓకేనా. ప్రాపర్టీ అయితే ఇండివిజువల్ వైజ్ ఇంపార్టెంట్ ఇది ప్రాపర్టీ ప్రకారం చూడాలి. ఇది ఇక్కడ కూడా అంతే. స్టాంప్ డ్యూటీ వాల్యూ మోర్ దెన్ 50,000 ఉంది, డిఫరెన్స్ అనేది మోర్ దెన్ 50,000 ఉంది, స్టాంప్ డ్యూటీ వాల్యూ మోర్ దెన్ 110 ఎక్సెస్ కన్సిడరేషన్ ఉందంటే ఇది డిఫరెన్స్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఇది అమెండెడ్ అనమాట, అమెండెడ్ ప్రొవిజన్. బుక్ ప్రాఫిట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఏమంటాడంటే బుక్ ప్రాఫిట్ ఏంటంటే జనరల్ ఏంటంటే 40B ప్రకారం చూసుకుంటే అరే ఇది లిమిట్ దీనికంటే ఎక్సీడ్ అవ్వద్దు అని అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ 6 lakhs వరకు బుక్ ప్రాఫిట్ వచ్చేసి మ్యాక్స్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్ ఆర్ 3 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ వరకు ఇవ్వాలి ఓకేనా. బ్యాలెన్స్ ఆఫ్ బుక్ ప్రాఫిట్ ఎగ్జాంపుల్ 6 lakhs ఉంది కదా, ఎగ్జాంపుల్ 9 lakhs ఉంది అనుకో, టోటల్ బుక్ ప్రాఫిట్ 9 lakhs ఉంది అనుకో, 9 lakhs ఫస్ట్ 6 lakhs ఆల్రెడీ కవర్ అయింది, బ్యాలెన్స్ 3 lakhs ఉంది కదా, 3 lakhsలో ఫస్ట్ అయిపోయింది కదా, 60% ఇంటూ 3 lakhs అనమాట. అంటే 6-18 కాబట్టి 1,80,000 ప్లస్ ఇక్కడ 3 lakhs అంటే 4,80,000 వరకు ఉండొచ్చు. ఒకవేళ లాస్ ఉందనుకో సేమ్ ఇదే తీసుకుంటావు ఓకేనా. ప్రాఫిట్ ఉన్న కేసు ఇది లాస్ ఉన్న కేసు కూడా ఇదే 3 lakhs ఆర్ 90% ఆఫ్ బుక్ ప్రాఫిట్ విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ఓకేనా. ఇది నార్మల్గా మనం బుక్ ప్రాఫిట్ క్యాలిక్యులేషన్స్. బుక్ ప్రాఫిట్ అంటే జస్ట్ ఏంటంటే లిమిట్స్, మానిటరీ లిమిట్స్.
ఇప్పుడు ఏంటంటే 12B ప్రకారం ఏంటంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎవరెవరు ఫైల్ చేయాలో ఇంపార్టెంట్. జస్ట్ ఏంటంటే బిజినెస్, ఒకవేళ బిజినెస్ అనేది నీ సేల్స్ కానీ, టర్న్ ఓవర్ కానీ, గ్రాస్ రిసీట్స్ కానీ మోర్ దెన్ ఐ సే మోర్ దెన్ 60 lakhs ఉందనుకో డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఓకేనా. ప్రొఫెషన్ ఉందనుకో మోర్ దెన్ 10 lakhs ఉందనుకో, వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఒకవేళ నీ ఏజ్ అనేది మోర్ దెన్ 60 ఆర్ మోర్ దెన్ 60 ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అనేది TCS కానీ ఈక్వల్ టు 50,000 ఉన్నా ఆర్ మోర్ దెన్ 50,000 ఉన్నా నువ్వు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఎనీ పర్సన్ అంటే ఎవరైనా సరే సీనియర్ సిటిజన్ కాకుండా ఇక్కడ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25,000 ఆర్ మోర్ దెన్ 25,000 ఉంటే వాడు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఒకవేళ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో నీ డిపాజిట్ అనేది 1 or more సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో అగ్రిగేట్గా చూడాలి. అగ్రిగేట్ ఇంపార్టెంట్. మోర్ దెన్ 50 lakhs కంటే ఎక్కువ నాకు వాళ్ళు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఓకేనా. ఓకే. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ సమరీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ ఉందనుకో మోర్ దెన్ 50 lakhs ఉంటే చేయాలి. ఓకేనా. ఒకవేళ ప్రొఫెషన్ ఉందనుకో మోర్ దెన్ 10 lakhs ఉంటే చేయాలి. ఒకవేళ TCS ఒకవేళ మోర్ దెన్ 50,000 ఉందనుకో, సీనియర్ సిటిజన్ మోర్ దెన్ ఈక్వల్ టు 50,000 ఉంటే వాళ్ళు కూడా చేయాలి. ఒకవేళ నార్మల్ అదర్ దెన్ సీనియర్ సిటిజన్ అనుకో మోర్ దెన్ 10,000 ఉంటే మోర్ దెన్ 10,000 ఉంటే 25,000 ఉంటే చేయాలి. ఒకవేళ సేవింగ్ బ్యాంక్ అకౌంట్లో మోర్ దెన్ 50 lakhs ఉంటే వాళ్ళు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి. ఒకవేళ నువ్వు కోటింగ్ ఆఫ్ ద ప్యాన్, ప్రతి దాంట్లో ప్యాన్ మ్యాండేటరీ. ఒకవేళ కోటింగ్ ఆఫ్ ద ప్యాన్ అనేది ప్రతి దాంట్లో చేయాలన్నమాట. ఇన్ ఆల్ రిటర్న్స్ కరస్పాండింగ్ దాంట్లో అన్ని చలాన్స్లో చేయాలి. CBDT ఏదైనా సరే ట్రాన్సాక్షన్లో ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఎక్కడెక్కడ ప్యాన్ అనేది కోడ్ చేయాలి. ఒకవేళ 2-wheeler అదర్ దెన్ 2-wheeler అంటే మోటార్ వెహికల్ అంటే కార్ కానీ పర్చేజ్ కానీ ఏదైనా సేల్ చేసేటప్పుడు ఆల్ ట్రాన్సాక్షన్స్లో నువ్వు పాన్ కోడ్ చేయాలి. ఓకేనా. పాన్ కోడ్ చేయాలి. ఒకవేళ ఓపెనింగ్ ఆఫ్ ద సేవింగ్ అకౌంట్ అదర్ దెన్ టైమ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్, అదర్ దెన్ బ్యాంక్ కానీ, బ్యాంకింగ్ కంపెనీ కానీ, కోఆపరేటివ్ సొసైటీ కానీ అక్కడ కూడా పాన్ కోడ్ చేయాలి. ఓకేనా. కార్ పర్చేజ్ చేస్తున్నావు, కార్ సేల్ చేస్తున్నావు అయినా కానీ పాన్ కోడ్ చేయాలి. ఓకే. ఓపెనింగ్ చేస్తున్నావు అదర్ దెన్ ద టైమ్ డిపాజిట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్ అండ్ సేవింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నావు, అక్కడ కూడా ఆల్ ట్రాన్సాక్షన్ ఈవెన్ 1 rupee ట్రాన్సాక్షన్ అయినా పాన్ చేయాలి. ఓకేనా. నువ్వు మేకింగ్ అప్లికేషన్స్ టు ఎనీ అదర్ బ్యాంకింగ్ కోఆపరేటివ్ ఫర్ అదర్ దెన్ ద కంపెనీ కాకుండా ఎవరైనా సరే ఇష్యూ ఆఫ్ ద డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ కూడా ఓపెన్ చేస్తున్నావు అయినా కానీ నీకు పాన్ కోడ్ చేయాలి. ఓపెనింగ్ ఆఫ్ డిమాట్ అకౌంట్ అక్కడ కూడా పాన్ ఓపెన్ చేయాలి. ఇక్కడికి వెళ్ళి లిమిట్ స్టార్ట్ అవుతున్నాయి. హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ ఒకవేళ బిల్ ఎనీ వన్ టైంలో మోర్ దెన్ 50,000 నేను క్యాష్ పే చేస్తున్నావు. క్యాష్ ఇంపార్టెంట్. క్యాష్ కూడా అనేది ఇంపార్టెంట్. మోర్ దెన్ 50,000 అనేది క్యాష్ పే చేస్తున్నావు. అది కూడా ఓకేనా. అక్కడ కూడా నువ్వు చేయాలి. ఓకేనా. అక్కడ కూడా చేయాలి. ఓకే. మోర్ దెన్ 50,000 అనేది క్యాష్ పే చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే క్రెడిట్ కార్డ్ బిల్లు కూడా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు ముందు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఇదో ట్రావెల్ చేస్తున్నావు ఫారెన్ కంట్రీలో ట్రావెల్ చేస్తున్నావు. మోర్ దెన్ 50,000 పే చేస్తున్నావు అయినా కానీ కోడ్ చేయాలి. ఫారెన్ కరెన్సీ అది ఉన్న పాన్ కోడ్ చేయాలి. ప్రతి దాంట్లో 50,000 మ్యూచువల్ ఫండ్స్ కొంటున్నావు 50,000 అయినా కానీ పాన్ కోడ్ చేయాలి. ఇంకోటి డిబెంచర్స్ కొంటున్నావు, బాండ్స్ కొంటున్నావు అదే పాన్ కోడ్ చేయాలి. బాండ్స్ ఆఫ్ ద RBI అది కూడా చేస్తున్నావు, అది కూడా చేయాలి. క్యాష్ డిపాజిట్ విత్ ద బ్యాంక్ అండ్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ వన్ డే అని కానీ పాన్ కోడ్ చేయాలి. బ్యాంకింగ్ డ్రాఫ్ట్లో కానీ, పెయిడ్ ఆర్డర్స్ అని ఏదైనా ట్రావెలర్ చెక్ మోర్ దెన్ 50,000 అది కూడా పాన్ కోడ్ చేయాలి. ఎనీ టైమ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్ మోర్ దెన్ 50,000 అది కూడా పాన్ కోడ్ చేయాలి. అగ్రిగేట్గా చూసుకుంటే 5 lakhs. ఓకేనా. ఇప్పుడు పేమెంట్ అనేది ప్రీపెయిడ్ పేమెంట్ చేస్తున్నావు ఇన్స్ట్రుమెంట్స్లో కానీ, బ్యాంకింగ్లో కానీ మోర్ దెన్ 50,000 ప్రతి దాంట్లో 50,000. లైఫ్ ఇన్సూరెన్స్ పేమెంట్ చేస్తున్నావు మోర్ దెన్ 50,000. సేల్ అండ్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీ మోర్ దెన్ 1 lakh. ఇక్కడికి వెళ్ళి 1 lakh స్టార్ట్ అవుతాం. షేర్స్ ఎక్కువ ఉంటాయి క్వాంటిటీ 1 lakh ఉంటుంది. ఇన్బిల్డ్ ప్రాపర్టీ మోర్ దెన్ 10 lakhs ఉందనుకో, సేల్ కన్సిడరేషన్ అని సేల్ కానీ పర్చేస్ చేస్తున్నావు మోర్ దెన్ 10 lakhs ఉందనుకో, అక్కడ కూడా పాన్ కోడ్ చేయాలి. ఇది ఇంపార్టెంట్. మోర్ దెన్ 10 lakhs ప్రాపర్టీ పర్చేస్ చేస్తున్నావు అనే పాన్ కోడ్ చేయాలి. ప్రాపర్టీ అనేది మోర్ దెన్ 10 lakhs కోడ్ చేస్తున్నావు. పర్చేజ్ అండ్ సేల్ ఎనీ పర్సన్ ద గూడ్స్ అదర్ దెన్ ద నేచర్ ఆఫ్ ద స్పెసిఫైడ్ అండర్ 1 to 4 ఏదైనా సరే గూడ్స్ పర్చేజ్ చేసిన అదర్ దెన్ ఓకే. ఏదైనా సరే చూసుకుంటే మెజారిటీ అంతా 50,000 కేసెస్ ఉన్నాయి. 1 lakh కేసు కూడా ఉంది. 10 lakhs కేసు అనేది ఓన్లీ కేస్ ఆఫ్ ద ప్రాపర్టీ ఉంది. షేర్స్ అనేది 1 lakh కేసు. ఓకేనా. కోటింగ్ ఆఫ్ ద ప్యాన్ అనేది ఒకవేళ కోటింగ్ ఆఫ్ ద ప్యాన్ ఇన్ కేస్ ఆఫ్ మ్యాండేటరీ విన్ ద డిపాజిట్ అనేది మోర్ దెన్ 20 lakhs ఉంటే, ఇంకా డిపాజిట్ క్యాష్ డిపాజిట్ విడ్రాల్ అని మోర్ దెన్ 20 lakhs ఉంటే పాన్ కోడ్ చేయాల్సిందే పక్క. ఓకేనా. ఓకే. ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని ఇది ఇంపార్టెంట్ అనమాట టైం లిమిట్. ఒకవేళ నువ్వు ఏంటంటే టైం లిమిట్ అనేది నువ్వు ఫర్ జనరల్గా ఏంటంటే లాస్ అనేది ఆనర్ బిఫోర్ ద డ్యూ డేట్ క్లెయిమ్ చేసుకోవాలి. కానీ ఏంటంటే నువ్వు లేట్ చేసినావు అనమాట. అయితే లేట్ చేసినావు కాబట్టి నువ్వు లాస్ అనేది ఒక డిపార్ట్మెంట్కి సిఐటి కానీ అసిస్టింగ్ ఆఫీసర్కి
చేయొచ్చు, అప్లికేషన్ చేయొచ్చు, సేయింగ్ దట్ నా జెన్యున్ రీజన్ ఉంది, అదంతా చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే పవర్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ ఆఫ్ ద అప్లికేషన్స్, క్లెయిమ్ ఫర్ ఎగ్జామ్షన్ అండ్ రిఫండ్ అండ్ రిలీఫ్ ఆఫ్టర్ ద టైమ్ లిమిట్ ఆఫ్ ఫైలింగ్ హెస్ బీన్, అదే ఆఫ్టర్ ద టైమ్ లిమిట్ ఆఫ్ ద ROE. అంటే నువ్వు రిటర్న్ డ్యూ డేట్ అనర్ బిఫోర్ ద 31 జూలై కానీ అక్టోబర్ కానీ నవంబర్ తర్వాత నువ్వు లాస్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నావు కానీ రిఫండ్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నావు అయితే చేయొచ్చు. అంటే దీన్ని కంటిన్యూషన్ ఆఫ్ డిలే అవ్వడం అంటారు. ఒకవేళ క్లెయిమ్ అనేది ఇన్ 1 అసెస్మెంట్ ఇయర్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ అని ఎవరెవరు యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ నీ క్లెయిమ్ కానీ లాస్ కానీ అప్ టు 1 year ఉందనుకో ప్రిన్సిపల్ సిఐటి పర్మిషన్ ఇస్తాడనమాట, యాక్సెప్ట్ చేస్తాడు, రిజెక్ట్ చేస్తాడు. మోర్ దెన్ 1 year ఉంది, 3 year ఉందంటే CCIT చేస్తాడు. మోర్ దెన్ 3 year ఉందంటే ప్రిన్సిపల్ CIT చేస్తాడు. ఇక్కడ ఏంటంటే మ్యాండేటరీ అనమాట. ROE అనేది మ్యాండేటరీ తెలుసు కదా. ఎక్స్పెన్సెస్ అనేది ఎలక్ట్రిసిటీ బిల్ మోర్ దెన్ 1 lakh ఉండి, అతను ఎక్స్పెన్సెస్ ఫారెన్ ట్రావెల్ మోర్ దెన్ 2 lakhs ఉండి, కరెంట్ అకౌంట్లో సేవింగ్ అకౌంట్ కరెంట్ అకౌంట్లో మోర్ దెన్ 1 year ఉంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మ్యాండేటరీ. ఓకేనా. MSME డెఫినేషన్లో మైక్రో అంటే స్మాల్ అంటే ఒకవేళ ప్లాంట్ అండ్ మిషనరీ ఉందనుకో మోర్ దెన్ 1 year ఉంటుంది. టర్న్ ఓవర్ అంటే 5 year ఉంటుంది. దీనికి 5 times ఉంటుంది, దీనికి 5 times ఉంటుంది. 10కి వెళ్ళి 5. ఓకేనా. ఓకే. ట్యాక్స్ ఆడిట్ అనేది ఎవరికి మ్యాండేటరీ. ట్యాక్స్ ఆడిట్ అనేది మోర్ దెన్ 1 year ఉండాలి ఇన్ 1 previous year. గ్రాస్ రిసిప్ట్స్ అనేది మోర్ దెన్ 50 lakhs ఉండాలి. ఇది ఇక్కడ వన్ ఆఫ్ ద సైడ్ మెటీరియల్ ప్రకారం వెళ్ళి ఒక సమ్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఏమంటాడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలా అంటే ఎవరు మెయింటైన్ చేయాలి అయిపోయింది కదా, ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఆడిట్ ఎవరెవరు చెప్పాలి. ఒకవేళ ఆడిట్ అనేది జనరల్గా ఏంటంటే ఒకటి బిజినెస్కి సపరేట్, ప్రొఫెషన్కి సపరేట్. బిజినెస్ ఒకవేళ నీ టర్న్ ఓవర్ అనేది మోర్ దెన్ 1 year దాటిందనుకో నువ్వు ఆడిట్ మ్యాండేటరీ చెప్పాలి. మోర్ దెన్ 50 lakhs దాటిందనుకో ఆడిట్ పక్క చెప్పాలి. ఈ 1 year అనేది 10 year అవుతుంది. ఎప్పుడవుతుంది అంటే ఒకవేళ నీ రిసీట్స్ క్యాష్ రిసీట్స్ వచ్చేసి 5% ఆఫ్ టోటల్ రిసీట్స్ ఉన్నాయనుకో, అప్ టు 5% ఉన్నాయనుకో, అంటే 100 rupeesలో 5 rupees క్యాష్ ఉందనుకో అలౌడ్, ప్లస్ క్యాష్ పేమెంట్ అనేది 100 rupeesలో 5 rupees క్యాష్ పేమెంట్ ఉందనుకో అలౌడ్. ఆ 1 year కాస్త 10 year అయిపోతుంది. ఓకేనా. ఈ 50 lakhs కాస్త ఏమవుతుందంటే ఇది ఇన్ ద కేస్ ఆఫ్ ద బిజినెస్ కదా, ఇన్ ద కేస్ ఆఫ్ ద బిజినెస్ కాబట్టి అది 1 year కాస్త 50 lakhs కాస్త ఆ 50 lakhs కాస్త 75 lakhs అవుతుంది అనమాట. ఓకేనా. ప్రొఫెషన్ కేసులో బిజినెస్ కేసులో 1 year కాస్త 10 year అవుతుంది, 50 lakhs కాస్త 75 lakhs అవుతుంది. ఓకేనా. ఇది నార్మల్ కేసు. దీనికంటే తక్కువ చూపించాలనుకుంటున్నావు అనుకో అంటే నథింగ్ బట్ నీ టర్న్ ఓవర్ నథింగ్ బట్ నీ ప్రాఫిట్ అనేది దీంట్లో 6% ఆఫ్ ద ఒకవేళ ఇది వచ్చిందనుకో నువ్వేం చేస్తావు అంటే జనరల్గా ఏంటంటే ఇప్పుడు దీంట్లో ఏం చేస్తావు అంటే ఎవడైతే సరే ఆడిట్ చేస్తున్నారో అది ఆడిట్ అనమాట. ఒకవేళ నువ్వు ఫెయిల్యూర్ టు గెట్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిటెడ్ అయితే నీ మీద పెనాల్టీ కూడా ఉంటుంది. ఇక్కడ పెనాల్టీ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ నాన్ అప్లికబిలిటీ ఏంటంటే ఒకవేళ నువ్వు ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఈ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ద 44AB వాళ్ళకి డస్ నాట్ అప్లై టు, ఒకవేళ B ఉందనుకో వాళ్ళకి అప్లికబుల్ అవ్వదు అనమాట. ఇక్కడ ఏంటంటే పెనాల్టీ ఎవరికి 0.5% ఆఫ్ ద టోటల్ టర్న్ ఓవర్ ఆర్ 1.5 lakhs విచ్ ఎవర్ ఇస్ హయ్యర్ ఆర్ లోవర్ అంటే విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఓకేనా. 0.5% ఆఫ్ టోటల్ టర్న్ ఓవర్ 1.5 lakhs విచ్ ఎవర్ ఇస్ లోవర్. ఇది నార్మల్గా ట్యాక్స్ ఆడిట్లో మనకు మళ్ళీ ట్యాక్స్ ఆడిట్ మళ్ళీ అక్కడ కూడా వస్తుంది. ట్యాక్స్ ఆడిట్లో 44 clauses ఉంటాయి కదా, అక్కడ కూడా మనం చూడొచ్చు. వీడు ఏమంటాడంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసినాం అనుకో ఈ సమ్ సాల్వ్ చేస్తే మనకు అర్థమవుతుంది. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్స్ కూడా అర్థమవుతుంది. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఏంటంటే 44AB ఉంటుంది, 44AD ఉంటుంది, 44ADA ఉంటుంది. ఓకేనా. ఇక్కడ కూడా అంతే సేమ్ బిజినెస్. ఇది ఏంటంటే బిజినెస్కి ఉంటుంది, ఇది ప్రొఫెషన్కి ఉంటుంది. బిజినెస్ అనేటోడు అప్ టు 2 CR వరకు 2 CR కదా 2 CR. ఓకేనా. అప్ టు 2 CR వరకు చూపించవచ్చు. ఓకేనా. ఈ 2 CR కాస్త 3 CR అయిపోతుంది. ఒకవేళ 1 క్యాష్ రిసీట్స్ కానీ క్యాష్ పేమెంట్స్ కానీ అప్ టు 5% సేమ్ క్యాష్ పేమెంట్స్ అవి 3 CR అయిపోతుంది. ఇన్ 50 lakhs చూపించవచ్చు. 50 lakhs కాస్త 75 lakhs అవుతుంది. ఓకేనా. ఓకే. ఇక్కడ ఏంటంటే ఒకవేళ టర్న్ ఓవర్ ఎంత ఉంది ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ ఈ సమ్ చేద్దాం. లెటర్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ పర్టికులర్స్ రిలేటింగ్ టు ద ఇండివిజువల్ HF రిటైల్ బిజినెస్ ఉంది. టర్న్ ఓవర్ డస్ నాట్ ఎక్సెడ్ ట్యాక్స్ ఆడిట్ అంటే ట్యాక్స్ ఆడిట్ కాదు ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ 1.5 CR ఉంది టర్న్ ఓవర్. ఇది 3 years ఇచ్చిండు. అయితే అమౌంట్ రిస్క్ చెప్తూ ఇది అలౌడ్. అయితే క్యాష్ ఇక్కడ ఇన్కమ్ ఆఫర్డ్ ఇంత చూపించండి. ఇది కరెక్టా కాదా ఎలిజిబులా కాదా చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాక్స్ టు మ్యాక్స్ ఏంటంటే వీడు ఎంత ఆఫర్ చేయాలంటే ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్లో ఒకవేళ వానికి బ్యాంకింగ్ ఛానల్ వచ్చిందనుకో
రెండు ఛానల్ ఉంటాయి. 8% బ్యాంకింగ్ ఛానల్లో 8% ఆఫ్ ద టోటల్ రిసీప్ట్స్ చూపించాలి. 6% ఇన్ కేస్ ఆఫ్ ద ఇది బ్యాంకింగ్ రిసిప్ట్స్. 8% ఇంటూ బ్యాంకింగ్ రిసిప్ట్స్, 6% ఇంటూ క్యాష్. ఇంతవరకు మ్యాక్సిమం ఇంత మినిమం చూపించాలి. దానికంటే తక్కువ చూపించండి అనుకో ట్యాక్స్ అడిగి చెప్పారు. ఇప్పుడు ఏంటంటే బ్యాంకింగ్ ఛానల్ 1.5 ఇంత 1.60 CR కదా. అంటే ఇది ఎంత త్రూ ప్రిస్క్రైబ్ మోడ్ వచ్చింది కదా. త్రూ ప్రిస్క్రైబ్ మోడ్ ఆన్ ఆర్ బిఫోర్ది వచ్చింది. ఇన్కమ్ ఆఫర్డ్ ఇంత. ఇప్పుడు ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఎంత చూపిస్తుండో చూద్దాం. అయితే ఇప్పుడు 1.5 టోటల్ ఇంత టర్న్ ఓవర్లో ఇంత ప్రిస్క్రైబ్ మోడ్ ద్వారా వచ్చింది. అదర్ దెన్ అంటే 1.8 మైనస్ 1.6 కొడితే 20 lakhs వచ్చింది. 20 lakhs అనేది వాడు బ్యాంక్ అని వాడు అంటుండు. 6% ఇంటూ 1.6 crores అనేది వాడు అంటుండు. అంటే వాడు ఎంత చూపించిండు ఇప్పుడు చూసినాం అనుకో. ఇన్కమ్ ఆఫర్డ్ అంటే 1.1 యాక్చువల్గా నేను ఉల్టా చెప్పిన. 6% ఇన్ కేస్ ఆఫ్ ద బ్యాంకింగ్ అనమాట, 8% ఇన్ కేస్ ఆఫ్ ద క్యాష్ అనమాట. ఇది బ్యాంకింగ్ ఛానల్ ద్వారా వచ్చింది కాబట్టి 6% ఇంటూ 1.5 CR కొట్టాం అనుకో. 6% ఇంటూ 1.5 CR కొడితే 9,60,000 వస్తుంది. 9,60,000 అనేది బ్యాంకింగ్ ద్వారా వచ్చింది కదా. ఇది ప్లస్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే బ్యాలెన్స్ 20 lakhs ఉంది కదా. 20 lakhs అనేది క్యాష్ కదా. క్యాష్ని డిస్కరేజ్ చేయాలి కాబట్టి 8% చూపించాలి. ఇప్పుడు ఈ టోటల్ చేసినాం అనుకో ఇంత మినిమం చూపించాలి. ఇంత మినిమం చూపించాలి కాబట్టి ఎంత వచ్చిందంటే 11,20,000 అనేది ఇంత మినిమం చూపించాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఈ క్యాలిక్యులేషన్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ వస్తుందో రాదా. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్లో టోటల్ ఇంత ప్రిస్క్రైబ్ మోడ్ వచ్చింది. అంటే 6% ఇంటూ ఇంత కొట్టాలి. 1.45 crores. 6% ఇంటూ 1.45 crores కొడితే 8,70,000 వస్తుంది. 8,70,000 వస్తుంది అనమాట. ఇప్పుడు బ్యాలెన్స్ ఎంత? బ్యాలెన్స్ అనేది 1.లోకి వెళ్ళి ఇంత మైనస్ చేస్తే 45 lakhs. 45 lakhs ఇంటూ 8% కొడితే 3,60,000 వస్తుంది. 3,60,000 ప్లస్ 8,70,000 కొట్టినామంటే 12,30,000. ఇంత మినిమం చూపించాలి. వీళ్ళిద్దరికి వస్తుంది అన్నమాట ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్. ఈయన కూడా వస్తుంది ఇక్కడ కూడా. ఓకేనా. ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ అనేది అది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ వస్తుందా రాదా అని వీడు అడుగుతుండు. ఈ క్వశ్చన్ చేద్దాం. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్, జనరల్గా రిపీటెడ్ క్వశ్చన్లో ప్రవీణ్ అనేటోడు ఉన్నాడు. రిటైల్ ట్రేడ్ చేస్తుండు. గ్రాస్ రిసీట్స్ అనేది 2,98 lakhs ఉంది. గ్రాస్ రిసీట్స్ కదా టర్న్ ఓవర్ 2,98,50,000 ఉంది. క్యాష్లో ఎంత వచ్చింది? క్యాష్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రిజంప్టివ్ ట్యాక్స్ వచ్చినప్పుడు క్యాష్ ఎంత వస్తుంది, బ్యాంక్ ఎంత వస్తుందో చెక్ చేసుకోవాలి. 14 lakhs ఉంది. జనరల్గా ఏంటంటే క్యాష్లో 14 lakhs వచ్చింది. బ్యాలెన్స్ అనేది ప్రిస్క్రైబ్ మోడల్ వచ్చింది. అంటే బ్యాలెన్స్ ఎంత? 2,98,50,000 వెళ్ళి బ్యాలెన్స్ 14 lakhs చేసినామంటే 285 అనేది 50 అనేది బ్యాంకింగ్ ఛానల్లో వచ్చింది. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆన్ ఆర్ బిఫోర్ ద డ్యూ డేట్ అనేది అదే వచ్చేసింది. హీజ్ ఇన్కమ్ ఫ్రమ్ ద బిజినెస్ అనేది బ్యాంకింగ్ అదే హీజ్ బిజినెస్ ఇన్కమ్ 15 lakhs అనేది చూపించండు అనమాట. 15 lakhs చూపించండు. రిటైల్ అనేది ఓన్లీ సోర్స్ ఆఫ్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ అదే 44AD అనేది ఎస్ ఈజ్ ఎలిజిబుల్ బికాస్ టర్న్ ఓవర్ అనేది ఈవెన్ దో ఇక్కడ నువ్వు చూసినావు అనుకో. అండ్ బ్యాంకింగ్ ఛానల్ క్యాష్ రిసీట్స్ అనేది 14 lakhs డివైడెడ్ బై 2,98,50,000 కొట్టినాం అనుకో. ఎంత వస్తుంది అంటే 4.6% వస్తుంది. అది అప్ టు డస్ నాట్ ఎక్సీడ్ టోటల్ అదే 5% దాటలే కాబట్టి వీనికి 2 crores కాస్త 3 crore అవుతుంది. ఈజ్ ఎలిజిబుల్ ఫర్ కాంపోజిషన్ స్కీమ్ ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్. ఇప్పుడు ఏంటంటే డిటర్మైన్ దిస్ టోటల్ యాజ్ పర్ ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ ఎంత చూపించాలి. ఇది 14 lakhs ఇంటూ 8 కొట్టాలి. ఇది ఇంటూ 6 కొట్టాలి. అయిపోతుంది ఆన్సర్. ఇప్పుడు నువ్వు చూసావు అనుకో, ఇక్కడ చూస్తున్నావు అనుకో 14 lakhs ఇంటూ 8% కొట్టినాం అనుకో 1,12,000 వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే 2,84,50,000 ఇంటూ 6% కొట్టినాం అంటే 17,07,000 వస్తుంది. ఈ రెండు యాడ్ చేసాం అనుకో ఇది ఇంత ఇన్కమ్ చూపించాలన్నమాట. ఇంత ఇన్కమ్ చూపించాలి. అయితే 18,19,000 అనేది వన్ ఇన్కమ్ చూపించాలి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్లో. ఒకవేళ వాళ్ళు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయాలంటే ఏం చేయాలి? బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆడిట్ చేయాలంటే డిక్లేర్ ద ప్రాఫిట్ అనేది అకార్డింగ్స్ విత్ ద ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్. ఇక్కడ ఏమంటుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేస్ హీ వాంట్ టు డిక్లేర్ ద ప్రాఫిట్ యాజ్ పర్ ద బుక్స్ అండ్ వాట్ ఆర్ ద అప్లికేషన్. అరే వాడు ఒకవేళ బుక్స్ ప్రకారం చూపించాలంటే ఏం చేయాలంటే జనరల్ ఏంటంటే 5 years కదా వ్యాలిడిటీ. ఇక్కడ చూసుకుంటే మిస్టర్ ప్రవీణ్ అనేటోడు డిక్లేర్ ద ప్రాఫిట్. ఒకవేళ ఇక్కడ చూసుకుని ఉంటే వాడు ఏం చేసిండు? అరే నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ చూసినాం అనుకో క్వశ్చన్లో వాడు ఏం చెప్పిండంటే రిటైల్ ట్రేడ్ అనేది ఓన్లీ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద ప్రవీణ్. అసెస్మెంట్ ఇయర్ వాజ్ ఫస్ట్ ఇయర్. అసెస్మెంట్ అంటే లాస్ట్ ఇయర్లో 24-25లో ఈ డిక్లేర్ ద బిజినెస్ ఇన్కమ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద 44AD. అంటే లాస్ట్ టైం ఆల్రెడీ చూస్ చేసిండు కదా. లాస్ట్ టైం ఏవై 24-25లో అంటే ప్రీవియస్ ఇయర్ 23-24లో
ఆల్రెడీ వాడు ప్రిజంప్టివ్ టాక్సేషన్ చూస్ చేసాడు. ఇప్పుడు ఏవై 24-25 ఏవైకి వెళ్ళి 25కి వెళ్ళి 5 years యాడ్ చేసాం అనుకో 2030కి ఎండ్ అయిపోతుంది వ్యాలిడిటీ. ఇక్కడ నువ్వు చూసావు అనుకో వాడు ఆల్రెడీ డిక్లేర్ చేసాడు కాబట్టి ప్రీవియస్ ఇయర్లో నేను అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్ ఈ వాంట్ టు డిక్లేర్ ద ప్రాఫిట్ యాజ్ పర్ ద బుక్స్ కాబట్టి లోవర్ దెన్ ద బుక్స్ చూపిస్తే ఈజ్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ప్రిజంప్టివ్ టాక్సేషన్. అయితే ఇక్కడ ఏంటంటే ఇఫ్ యూ డిక్లేర్ ద లోవర్ ప్రాఫిట్ సే ఇన్ లాస్ట్ ఇయర్ అంటే అప్పుడైతే ప్రిజంప్టివ్ టాక్సేషన్ వచ్చేది. ఒకవేళ కరెంట్ ఇయర్లో వాడు కరెంట్ ఇయర్ గురించి మాట్లాడుతుండు అంటే ఒకవేళ కరెంట్ ఇయర్లో చూస్ చేసుకుంటే ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా, ఈజ్ నాట్ ఎలిజిబుల్. ఇది రిక్వైర్డ్ టు మెయింటైన్. ఒకవేళ వాడు రిక్వైర్డ్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ అంటే ప్రిజంప్టివ్ టాక్సేషన్ అనేటోడు దానికంటే లోవర్ ప్రాఫిట్ చూపించినట్టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి, ఆడిట్ టు డూ చేయాలి. ఒకవేళ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ దాటితే వాట్ ఈస్ ద డ్యూ డేట్ అంటాడు. వాట్ ఈస్ ద డ్యూ డేట్ అనేది డ్యూ డేట్ ఈజ్ నథింగ్ బట్ 31st October అనేది డ్యూ డేట్. ఓకేనా, ఇది ఏంటంటే కండిషన్స్ అనమాట. ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్, న్యూ ట్యాక్స్ రిజిమ్, ఫ్యామిలీ ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇంక్రీజ్ అయింది అనమాట. 25,000 ఉంటే ఆప్షనల్ ట్యాక్స్ రిజిమ్లో 15,000 చేసారు. ఓకేనా, 1/3 ఆఫ్ లోవర్ 1/3 ఆఫ్ ద సచ్ ఇన్కమ్. కండిషన్స్ ఎగ్జామ్షన్ అనేది మెయింటెనెన్స్ ఎవరెవరు రికార్డ్స్ మెయింటైన్ చేయాలి, నేమ్ మెయింటైన్ చేయాలి, అడ్రస్ మెయింటైన్ చేయాలి, డోర్ మోర్ దెన్ 20,000 ఇచ్చిందనుకో 1ది మెయింటైన్ చేయాలి. ఒకవేళ డొనేషన్ ఇన్ అకౌంట్ పేచెక్ డిమాండ్ డ్రాఫ్ట్ చేస్తే మోర్ దెన్ 2,000 అనేది చేయాలి. మోర్ దెన్ అప్ టు 2,000 క్యాష్ చేసుకోవాలి. మేనేజింగ్ ఆఫ్ ద ఎఫర్స్ ఎలక్ట్రల్ ట్రస్ట్ అనేది అప్ టు 5% ఆఫ్ ద టోటల్ కాంట్రిబ్యూషన్. ఫస్ట్ ఇయర్ ఏంటంటే అగ్రిగేట్లో ఫస్ట్ ఇయర్లో 5 lakhs, సెకండ్ ఇయర్లో 3 lakhs. ఏటీసీ ఎంత, ఏటీసీ 1.5 lakhs, ATCCC 1.5 lakhs. ఈ మూడింటిని కలిపితే ఏటీసీ, ATCCC, ATCCD 1 వచ్చేసి 1.5 lakhs. ATCC 1B ఉంటుంది. 1B అంటే పెన్షన్. ATCC 1B 50,000. ఒకవేళ రాయల్టీ QQB, RRB. QQB అంటే రాయల్టీ అండ్ బుక్స్ రాయల్టీ అని ఇంకోటి ఉంటుంది 3 lakhs అనమాట, విచ్ ఎవర్ ఇస్ లోవర్. ATTTA 10,000, ATTTB సీనియర్ సిటిజన్ 50,000, ATD మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం అంట నార్మల్గా అయితే 25,000. సీనియర్ సిటిజన్ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతారో 50,000. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ 5,000. ఈ 25,000 ఇంక్లూడ్ అవుతుంది. ATEEB ఉంటుంది, ఇది ఎలక్ట్రానిక్ అదే ఇది ఎలక్ట్రిక్ వెహికల్లో 1.5 lakhs. ATJJAA అనేది 25,000. ATDD డిపెండెంట్ డిజబిలిటీ నార్మల్ అయితే 75,000, సివియర్ డిజబిలిటీ ఉంటే 1,25,000. ATDDB సీనియర్ సిటిజన్కి 1 lakh, అదర్కి అయితే ఓకే. CBDT అనేది అప్పీల్ అనమాట. డిపార్ట్మెంట్ కూడా అప్పీల్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళ ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది మోర్ దెన్ 50 lakhs ఉందనుకో ఐటాడ్కి చేసుకోవచ్చు. మోర్ దెన్ ఇది లాస్ట్ ప్రొవిజన్ అనమాట, లాస్ట్ ఇయర్ ప్రొవిజన్, ఇది కరెంట్ ఇయర్ ప్రొవిజన్. అయితే ఈ లిమిట్స్ అనేది రివ్యూజ్ అయింది. ఇప్పుడు ఈ 50 lakhs కాస్త 60 lakhs అయింది. 2 crores కాస్త 1 crore కాస్త 2 crores అయింది. సుప్రీంకోర్టు అనేది 2 crores కాస్త 5 crores అయింది. ఐటాడ్కి ఒకవేళ ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది ఐటాడ్ కూడా అపీల్కి వెళ్ళొచ్చు. ఐటాడ్ అనేది నువ్వు ఒకవేళ ట్యాక్స్ ఎఫెక్ట్ అనేది అంటే డిపార్ట్మెంట్ కూడా ఐటాడ్కి అపీల్ వెళ్ళొచ్చు. ఒకవేళ మోర్ దెన్ 60 lakhs అనేది ట్యాక్స్ డిఫరెన్స్ వస్తే వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. 2 CR ఉంటే హైకోర్టుకి వెళ్ళొచ్చు, 5 CR ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. నాట్ లైబుల్ టు పే ఇంట్రెస్ట్. ఒకవేళ నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ అనేది అప్ టు 10,000 పే చేసినావు అనుకో అవసరం లేదనమాట. ఓకేనా, 234B 234C కూడా అవసరం లేదు. నాట్ లైబుల్ టు బుక్స్ ఆఫ్ అకౌంట్స్. ఒకవేళ నాట్ లైబుల్ టు మెయింటైన్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఒకవేళ ట్రాన్సాక్షన్ అప్ టు 1 CR ఉంటే అవసరం లేదు. ఎక్సెస్ అనేది ఎక్సెస్ ఉంటేనే అప్లికబుల్ అవుతుంది. ఓకేనా, 194B అనేది 94B ఇస్ నథింగ్ బట్ టిన్ క్యాపిలేషన్ ఆర్ అది టిన్ క్యాపిలేషన్ అనమాట. మోర్ దెన్ 1 CR ఉంటేనే అప్లికబుల్ అవుతుంది. CBCR రిపోర్ట్ మోర్ దెన్ 6,400 crores. ఓకేనా, 6,400 crores ఉంటేనే అప్లికబుల్ అయితే. ఈక్వలేషన్ లెవీ ఈజ్ నాట్ అప్లికబుల్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎక్సెడ్ పేమెంట్ టు 1 lakhs. ఓకేనా, ఇది నార్మల్ థ్రెషోల్డ్ లిమిట్స్. ఇది 1/2 hour పట్టింది. మెజారిటీ ఇంకా వేరే చూసుకుందాం. మెజారిటీ ఇంకా